శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రైట్, ప్రేక్షకులకు ఒకసారి చెప్పేద్దాము, ఎందుకంటే మనం స్టూడియోలో కాకుండా వేరే ప్లేస్లో కనిపిస్తున్నాం కదా. ఎక్కడో లేదండి, మనం ప్రగతి రిసార్ట్స్కి వచ్చేసాము. వినాయక చవితి సందర్భంగా పత్రి గురించి ప్రతిసారి ప్రతి పండుగప్పుడు నేను రమ్మగారు మాట్లాడుకుంటూనే ఉంటాము. 21 రకాల పత్రిని మనము వినాయక చవితి రోజు స్వామివారి ముందు పెట్టి పూజ చేసుకుంటాం కథ చదివేటప్పుడు. అయితే ఆ పత్రి అంతా చూపిద్దాము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు రమ్మగారి ఐడియాతోనండి జయ ప్రగతికి వెళ్దాం, ప్రగతిలో అయితే మొత్తం మొక్కలన్నీ ఉంటాయి మనకి అనేసి అన్నప్పుడు ప్రగతి దగ్గర ప్రగతి వాళ్ళతో నేను మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చేసామండి. నిజం చెప్తున్నానండి, మార్నింగ్ వచ్చాం మేము ఇక్కడికి. ఈ మొక్కల్లో చెట్లలో తిరుగుతూ ఏదో చిన్న పిల్లల్లాగా అయిపోయామన్నమాట ఇద్దరం. రమ్మగారు అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, చెప్పులు ఇప్పేసి మరీ నడుస్తా ఉన్నారు. నీకు మట్టి మీద నడవటం అనేది ప్రత్యేకమైన అనుభవం జయ. మళ్ళీ అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంటుంది. అద్భుతం. మరి పత్రి గురించి మాట్లాడేసుకుందాం రమ్మగారు. తప్పకుండా జయ. 21 రకాల పత్రి పెడతాం కదా. మొట్టమొదటిగా ఏం పెడతాము? మొట్టమొదటి ఇంకో సంగతి చెప్పాలి. చెప్పండి. 105 సంవత్సరాల వయసున్న చింత చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నా. ఈ విషయం మర్చిపోయాను నేను. బ్రహ్మాండమైన చింత చెట్టు, ఫుల్ గ్రీనరీ. జీవితంలో ఒకసారైనా ఇంత పూర్తిగా పచ్చగా ఉన్న ప్రదేశాల్లో తిరుగుతూ ఉండాలండి. ఓసారి వచ్చాక నెల నెల వద్దాం అనిపిస్తుంది. అవును అవును. ఇంత గ్రీనరీని మనం ఊళ్ళో చూడలేకపోతాం. ఎక్కడికో పరుగులు పెట్టేస్తాం. ఈ హాలిడే వచ్చింది, వీకెండ్ వచ్చేసింది, ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనుకుంటాం. కానీ మనకి నగర శివారుల్లోనే ఉంది మనకి ప్రగతి రిసార్ట్స్. అదే ఎన్ని రకాల మొక్కలంటే అబ్బా, ఒక్క గంట ఉంటే చాలండి ఎంత ఆక్సిజన్ వచ్చేస్తుందో. ప్యూర్ ఆక్సిజన్. అంటే ఖర్చు అవుతుందా అని అడుగుతారు. ఖచ్చితంగా అవుతుంది కదా. ఖర్చు అవుతుంది, మనం ఎక్కడికి వెళ్తే అవ్వదు, అది ఎక్కడికి వెళ్ళినా ఖర్చు అవుతుంది. కానీ ఇంత పచ్చదనాన్ని కళ్ళ నిండా నింపుకునే అవకాశం కొంచెం తక్కువగా లభిస్తుంది. ఈ అవకాశాన్ని సొంతం చేసుకోండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్. అంతే. ఇదేదో ప్రమోషన్ కాదు అనుకోవద్దండి. కళ్ళ నిండా పచ్చదనం, అది మంచి గాలి, ఇన్ని రకాల మొక్కలు మనం చూడలేం కదా రమ్మగారు. రైట్. వినాయక చవితి గురించి ఒక్క మాట చెప్పేసి మన వినాయకుడిని కూడా తీసుకొచ్చాం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక పూజలో చాలా ప్రత్యేకంగా చేసేది ఏకవింశతి పత్ర పూజ. ఈ ఊర్లలో పల్లెటూళ్ళల్లో మన చిన్నప్పుడంతా మనం ఏం చేసేవాళ్ళం, అన్ని చెట్ల చుట్టూతా తిరిగి ముందు రోజు సాయంత్రమో ఆ రోజు ముందు రోజు మధ్యాహ్నం కూడా తెచ్చుకునేవాళ్ళం. పత్రి తెచ్చుకోవచ్చు, వినాయకుడిని పొద్దునే తెచ్చేవాళ్ళం, కానీ పత్రి ముందు రోజే మనం కలెక్ట్ చేయడం, చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చుకునేవాళ్ళం. అవకాశం ఉన్నన్ని ఆకులని స్వయంగా తుంపే అవకాశాన్ని తీసుకోండి. సాధ్యమైనంత పిల్లలకి దాన్ని నేర్పించండి. ప్రకృతితో మమేకం అవడానికి ఇది మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశం. ప్రతి సంవత్సరం ఇది చేయాల్సిందే. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఈ ఒక రోజు మన ఇంటి వాకిట్లో ఉన్న రేగు చెట్టు నుంచి 2 ఆకులైనా చేత్తో తుంపండి. అత్యద్భుతమైన అనుభవాన్ని ప్రతి వాళ్ళు సొంతం చేసుకోవాల్సిందే. అయితే ఏకవింశతి పత్రాల్లో మొదటిది మాచిపత్రి అని చెప్తారు. మాచిపత్రి చిన్నప్పుడు చేమంతి పూలు, మల్లెపూలు వాటిలలో వేసుకుని కట్టుకునేవాళ్ళం. గబుక్కుని చూస్తే చామంతి మొక్కలాగా కనపడుతుంది. అవును. పువ్వు కాయ ఏం రాదు దీనికి, అంతా ఆకుపచ్చగా ఉంటుంది. ఇగో చేమంతి ఎలా కనపడుతుంది, చేమంతి పువ్వు నలిపితే ఒక చిన్నటి సువాసన వస్తుంది. యాక్చువల్గా నిజానికి ఏకవింశతి పత్రాలలో ఎక్కువ భాగం ఔషధ మొక్కలే ఇవి. ఏదో ఒక వ్యాధికి ఏదో ఒక దశలో ఆయుర్వేద వైద్యులు ఉపయోగించేవి. మనం చేత్తో కోయటం వల్ల ఏమవుతుంది, దీంట్లో ఉన్న జీవశక్తి, దాంట్లో సహజమైన రసాయనం ఏదుందో అది మన చేతిలోకి వస్తుంది. ఒకటి పత్రి తీసి వేసేటప్పుడు పట్టుకుంటాం కదా, అప్పుడు ఆ రకంగా అయినా మనం ఈ ఆకుని ముట్టుకోవాలనే ఇది పెట్టి ఉంటారు. మాచిపత్రిని ఏదైనా దద్దుర్లు, వ్రణాలు అవి వచ్చినప్పుడు నలిపి రసం రాసేవాళ్ళు. దురదొస్తుంది కదా, చెట్లలో తిరిగితే దురదొస్తుంది. ఇప్పుడు నేను కూడా అక్కడక్కడ స్క్రాచ్ చేస్తున్నా గట్టిగట్టిగా. ఈ ఆకులు నలిపి రాసేవాళ్ళు. తర్వాత ఏమో సువాసన కోసం వాడుకుంటాం. లైట్ చాలా సన్నటి వాసన వస్తుంది. ఎక్కువ భాగం చర్మ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. మొట్టమొదటిది మాచిపత్రి. రెండోది గరిక. ఈ గరికతోటి మనం దూర్వాయుగ్మ పూజ కూడా చేస్తాం. ఇప్పుడే కాదు, మామూలుగా సంవత్సరంలో వచ్చేటువంటి 24 చవితులు ఉంటాయి. అంటే ఒక శుక్లపక్షం చవితి, ఒక కృష్ణపక్ష చవితి కదా. కృష్ణపక్షంలో వచ్చే చవితిని మనం సంకటహర చతుర్థిగా పూజ చేసుకుంటాం. దాంతో పాటుగా మంగళవారాలు గనక వస్తే అది ఇంకా అంగారక చతుర్థి చాలా విశేషమైంది. అలాంటప్పుడు
ఈ గరికతోటి పూజ కనుక చేస్తే వినాయకుడికి చాలా మంచిది, ఎక్కువ ప్రభావవంతంగా మన పూజ వెళ్తుందన్నమాట. అయితే గరికకి ఒక చిత్రమైన కథ ఒకటి చెప్తారు. శివపార్వతులట ఒకసారి చదరంగం ఆడుకుంటున్నారు. ఆడేటప్పుడు మధ్యలో సాక్ష్యానికి గరికతోటి గడ్డిపోసలతోటి ఓ బొమ్మను చేసి పెట్టారట, దానికి ప్రాణం పోసి. వీళ్ళ ఆటకి సాక్ష్యంగా పెడితే ఈ గడ్డిపోసల బొమ్మకి శివుడు ప్రీతి, ఆయనే కదా మనకి తిండి పెట్టేవాడు, అంతేగా, శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కదలదు. ఆ చీమకు కూడా ఆహారం ఇచ్చేవాడు శివుడు కాబట్టి అమ్మవారిని వదిలిపెట్టి ఆవిడ ఈ గరికట ఎంతసేపు అయ్యవారి పక్షమే వహించి ఆయనే వేశాడు, ఆయన గెలిచాడు. 4 పడింది, 4 పడిన దాన్ని 8 అని ఆయన అంటే ఈ గరిక కూడా 8 అని దొంగాట ఆడేది స్వామివారి. ఆయన దొంగాట ఆడితే ఇది ఒప్పుకునేది అనమాట. తొండాడతారు కదా, ఈ తొండాటలో స్వామివారి వైపు సాక్ష్యం చెప్పింది, పరమేశ్వరుడి వైపు చెప్పిందని పార్వతీదేవి కోపం వస్తుంది. నువ్వు దొంగాట ఆడుతున్నావు, నీకు అవిటితనం వస్తుంది, దొంగాటలాడే వాళ్ళకి నీకు అవిటిదాని వైపోమని చెప్పించిందట గడ్డిని. అప్పుడు గరిక దుఃఖంతో అయ్యో నేను స్వామిని ప్రోత్సహించాను కానీ నన్ను ఇంత మాట అన్నావు నువ్వు, ఇప్పుడు నేను ఎట్లా ఇంటి నువ్వు పోగొట్టుకోగలను అంటే పార్వతీదేవి చెప్పిందట, భాద్రపద చతుర్థికి నాగకన్యలు వినాయకుడికి పూజ చేస్తారు, ఆ పూజలో పాల్గొని నీ అవిటితనాన్ని పోగొట్టుకోమని చెప్పిందట. ఆ తర్వాత నుంచి చవితికి గరికతోటి పూజ చేయటం మొదలుపెట్టారు. అయితే బహుశా ఈ గరిక గడ్డికి ఉన్న మెడిసినల్ వాల్యూ ఏంటంటే వ్యక్తుల్లో ఉండే అవిటితనం కొంతమందికి పుట్టుకతోటి వస్తుంది, దానికి ఆయుర్వేదంలో దీంతో మందు ఉండుండొచ్చు. గరికని కూడా వైద్యంలో వాడతారు. అయితే మనం సాధారణ వైద్యాల్లో వాడం కానీ మనకు తెలీదు. కానీ గరికతోటి పచ్చడి చేసిందని ఒక కథ చెప్పుకుంటుంటాం. గడ్డి పచ్చడి చేసి పెట్టినా ఆకలి వేళ అదే పరమాన్నం లాగా ఉంటుంది అంటారు. అవును, గరికని అందుకు వాడాలని పరమేశ్వరుడి ఆజ్ఞ చొప్పున నాటకమాడి అమ్మవారి ఆజ్ఞ చొప్పున మళ్ళీ పునర్జీవితాన్ని పొందిన గరికని గణేశుడికి సమర్పిస్తే ఆయనకి పరమ ప్రీతిదాయకమాట. పత్రిలో ఏదున్నా లేకపోయినా గరికని ఒక్కదాన్ని పెడితే సరిపోతుంది కూడా అంటారు కదా. మిగిలిన పత్రి లేకపోయినా మనకి గరిక ఉన్నా మనం దూర్వాయుగ్మ పూజ అయినా చేసుకోవచ్చు. 11 లేదా 21 నామాలతోటి గరికతోటి పూజ చేసుకుంటాం. ఓకే. మూడవది మారేడు. ఈ మారేడు చూడండి, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బాలుగారు వయసులో వింటూ ఉంటాం. అయితే ఈ మారేడు శివ పూజకి అత్యద్భుతమైన ప్రయోగం, దీన్ని మించింది లేదు. ఏమీ పెట్టక్కర్లా శివుడికి, ఒక 3 ఉద్ధరణల నీళ్లు, ఒక్క మారేడు దళం. ఈ మారేడు దళంతో పరమేశ్వరుడికి పరమ ప్రీతి, ఆయనకి పరమ ప్రీతికరమైన మారేడుని ఈ రోజున కుమారుడికి సమర్పిస్తాం మనం. ఇది చూడండి 3 ఆకులు కనిపిస్తాయి, చక్కగా 3 ఉన్నాయి. లేత చెట్టుగా ఉన్నప్పుడు ముళ్ళు కనపడవు కానీ ముళ్ళు వస్తాయి. ఇది ఎంత అద్భుతమైన మెడిసినల్ వాల్యూ ఉందో దీనికి. వృక్షమే కదా రమ్మగారు, వృక్షం మహావృక్షం అవుతుంది. ఆ మారేడు పువ్వు పూసినప్పుడు వాసన వస్తుంది, అసలు ఆ గుమగుమ చెప్పరాని అద్భుతంగా ఉంటుంది. పండు పగిలినప్పుడు కూడా వాళ్ళే తేనెలాగా వస్తుంది అందులోంచి, చాలా రుచిగాను ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. డీసెంట్రీకి ఎక్కువ వాడతారు అంటారు, అమీబియాసిస్ వాటికి ఉపయోగపడుతుంది మారేడు కాయ. అదే కాదు, ఇంకొక సౌందర్య రహస్యం చెప్తాను. ఈ మారేడు గుజ్జుని పొడి చేసి కనుక పెట్టుకుంటే హెయిర్ షాంపూస్ లో వాడుకోవచ్చు. జుట్టు పరమ సిల్కీగా అమిత స్మూత్ గా ఉంటుంది, బాగా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మెడిసినల్ వాల్యూస్. ఈ మారేడాకు రోజు 2 ఆకుల రసాన్ని కొంచెం నోట్లో వేసుకుని నమిలి తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చాలా వాల్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే కాదు, నువ్వు రోజు ఒక మారేడాకు పెట్టు, మోక్షం దాని అంతటా అదే వస్తుంది ముందు. బాగుంది కదా, చాలా బాగుంది. చెట్టు కూడా ముద్దుగా ఉంది. పక్కన పెట్టు. తర్వాత అండి 4వది బృహతి పత్రం అంటారు. అయితే ఈ బృహతిని సంస్కృతంలో పేరు చెప్తే ఎవరికి తెలుస్తుంది, పల్లెటూళ్ళల్లో కనపడుతుంది. నేలములక అంటారు. నేలములక ఇది మన గబుక్కుని చూస్తే ఎట్లా కనపడుతుంది అంటే వంగ చెట్టు అంటే ఏమనాలి, వంకాయ చెట్టు అని చెప్తే బాగా అర్థం అవుతుంది. వంగ చెట్టు లాగానే కనపడుతుంది. పువ్వు కూడా వంగ పువ్వు రంగు, ఈ పువ్వు కూడా అదే రంగులో కనపడుతుంది. పూర్తిగా ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా కొయ్యాలి. ముళ్ళు చేతికి గుచ్చుకోకుండా కోసుకుంటే ఇది చాలా అద్భుతమైన చెట్లుగా చెప్పబడుతుంది. ఇదేంటంటే ఏ నేలలో ఇది ఉంటుందో అక్కడికి పురుగు తక్కువ వస్తుంది. దీంట్లో ఇది చుట్టుపక్కల ఇది కింద ఉందనుకోండి నేల మీద, పైన మహావృక్షాల్లో ఈ వేరు పురుగులు అవి వస్తాయి, ఆ లక్షణం తగ్గిపోతుంది. ఒక్కో చెట్టు చూడండి, చెట్లు శుభ్రంగా ఉంటాయి, అందులో కాయలన్నీ పుచ్చుకాయలు వస్తుంది. దానికి బాగా పనిచేస్తుంది. మానవులు కూడా ఏదో సందర్భంలో ఉపయోగపడుతుందేమో మరి. ఆకు కూడా స్పైక్స్ లాగా, ఇది ముళ్ళు కనపడుతున్నాయా, ఆకు మీద ముళ్ళు ఉంటుంది, చెట్టు ఈ రెమ్మ మీద కూడా ముళ్ళు ఉంటుంది. బాగుంది. నేల ములక
కాదు రమ్మగారు 21 రకాల మొక్కలు అనుకున్నాం కదా, వీటిల్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కల్ని ఏంటో మరి ఆ లెక్క అలా ఎందుకు పెట్టారో ఏంటో కదా రమ్మగారు. మనకి మరి లేకపోతే మనకి మనుషులు మనం ఎలా ఉంటామో మన ముందు తరాల వాళ్ళకి తెలుసు. మామూలుగా మనం చెప్పుకుంటామంటే తాతలు ముత్తాతలు ఏం చేస్తారు, తర్వాత తరాలకి ఆస్తులు సంపాదించి పెడతారు. మన పిల్లలు సరిగ్గా చేయలేరేమో, అది ముందే సంపాదిద్దామని అనుకుంటారా? అంతే కదా, 10 తరాలకు సరిపడా సంపాదించే వాళ్ళని చూడటం లేదా? మన ముందున్న ఋషులు మునులు ఎలాంటి వాళ్ళు అంటే తర్వాత తరాల్లో వచ్చే మానవులకి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయి, ఎలాంటి దౌర్బల్యాలు వస్తాయి, వీళ్ళు ఏం చేయలేకపోతారు అనేది వాళ్ళకి తెలుసు. కనీసం ఇదైనా చేయండి నాయన, ఏడాదికి ఒకసారి 4 ఆకులైనా వస్తే మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పడం కోసం చేయించారు. ఈ సందర్భంగా ఋషులకు ఒక్కసారి నమస్కారం పెట్టద్దు. ఋషి రుణం తప్పకుండా తీర్చుకోవాల్సిందే. ఈ ఋషి రుణం తీర్చుకునే మార్గం ఏంటి? మనకు 3 రుణాలు ఉంటాయి కదా, దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. దేవరుణం పూజలు చేసుకుని ఏవో చేస్తూ ఉంటాం. ఋషి రుణం ఏంటి? పితృరుణం అమ్మా నాన్నలు చూసుకుంటామా? ఋషి రుణం తీర్చుకోవాలంటే ఋషులు చెప్పిన వాక్యాలని స్మరించుకుని ఎంతో కొంత అనుసరించాలి. ప్రశ్నలు వేయకుండా వాళ్ళు చెప్పిన మార్గాల్లో ప్రధానమైనది ఏమిటంటే వృక్షో రక్షతి రక్షిత, చెట్లని రక్షించండి అవి మిమ్మల్ని రక్షిస్తాయి. రమ్మగారు నెక్స్ట్ దత్తూర అంటే ఉమ్మెత్త. మామూలుగా అసలు మన ఉమ్మెత్త చెట్లు ముట్టుకో అవును కదా, ఉమ్మెత్తకాయ ఇట్లా గుండుగా ఉండి దాని నిండా ముళ్ళుగా ఉంటాయి. వినాయక చవితి అప్పుడు మాత్రం ఉమ్మెత్తకాయలు తెచ్చి ఇది ఉంటుంది పాళి, దానికి కడతాం, దాన్ని కట్టాలనుకుంటాం. అయితే చూడండి, ఈ ఉమ్మెత్త ఏంటంటే ఈ నల్ల ఉమ్మెత్తని దంచి వాపులు అవి వస్తాయి, కళ్ళవాపు అంటారు. కాళ్ళు చేతులు ఒట్టిగా ఊరికే ఇలా ఉంటుంది, మధ్యలో ఒక వాపు వస్తుంది, దానికి వేసి కడతారు చేయి. అండ్ రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ పిచ్చి ముదిరినప్పుడు కొంతమందికి పాప మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ దీని రసాన్ని తలకు మర్దం చేస్తారట. మామూలు రోజుల్లో ముట్టుకోవటానికి కూడా ఇష్టపడని ఉమ్మెత్తని ఈ రోజున మాత్రం చక్కగా ఉమ్మెత్త ఆకులు కోసి ఉమ్మెత్త కాయలు తెచ్చుకుని వాటితోటి సమర్పిస్తాం స్వామికి. విశేషంగా అసలు ముట్టుకోని చెట్లని కూడా ఈ పూజలో వాడిస్తారు. అది చూడు ఎంత బాగుందో. ఇదంతా నల్లగా ఉంది రమ్మగారు. నల్ల ఉమ్మెత్త ఇది. నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త ఉంటాయి. మనకి రోడ్ల పక్కన తెల్ల ఉమ్మెత్తలు ఎక్కువ కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది కొంచెం ముదురు ఆకుగా, ఆకు వెనకాల చూడు ఒక రకంగా ఉంది. అవునవును, ఇది నల్ల ఉమ్మెత్త. ఈ పువ్వు కూడా మనకి ఆ ఉమ్మెత్త అనుకో కొంచెం ఎక్కువ ఆకుపచ్చగా ఉండి వెనకాల లేత రంగులో ఉంటాయి ఆకులు. ఇది ఒక ముదురు రంగు వచ్చింది కదా, ఇది యాక్చువల్ గా ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. మనం వాడమండి, ఇవి సొంత వైద్యాలు చేసేందుకు కాదు, ఆయుర్వేద వైద్యులు వాడతారు. ఇలాంటి ఉపయోగం ఉందని చెప్పటమే ఉద్దేశం, కానీ వాడేమని మాత్రం కాదు. పొరపాటును కూడా వీటి జోలికి వెళ్ళకండి. బదరీ పత్రం తర్వాతది అంటే రేగాకు. రేగు చెట్లు మనకి కేవలంగా రోడ్ల మీద కూడా కనపడతాయి. అవును, ఈ రేక్కాయ ఈ లంగ్స్ కి సంబంధించిన అనారోగ్యాల్లో చాలా మంచిది. మనం రేగు ఎప్పుడెప్పుడు వాడతాం? రథసప్తమి రోజున రేగాకో రేకాయో నెత్తి మీద పెట్టుకుని నీళ్ళు పోసుకుంటాం ఒకటి. తర్వాత ఏమో మన సంక్రాంతి పండగకి రేగు పళ్ళు పోస్తాం, ఆ సీజన్ లో బాగా వస్తాయి. సీజనల్ గా కాసిన కాయలు తప్పకుండా తినాలి. జయ అయితే రేక్కాయల మీదే ఉంటుంది. అప్పుడప్పుడు రేగు చెట్టు మీద నుంచి కోయిదయ్య, అప్పుడు ఏమవుతుంది, రేగు ముళ్ళు కసి కసి గుచ్చుకుంటాయి కసక్కమని. అవునండి, గుచ్చుకుంటే విషహారం అట. రేగు ముళ్ళు గనక గుచ్చుకుంటే ఒంట్లో ఏవో రకరకాల విషాలు చేరుతాయి కదా, అవి తగ్గుతాయి అంటారు. నిజమే, అక్షరాల నిజం. ఇది వ్యాధుల్లో ఉపయోగపడే కాయ కాబట్టి మనం సీజన్ లో తప్పకుండా ఈ కాయలు తినాలి. రేగాకులతోటి ఒక ఉపయోగం చెప్తాను, అది కూడా మనం శుభ్రంగా డ్రై పౌడర్ చేసేసి ఈ మనం తలకి పెట్టుకునేటువంటి రకరకాల ప్యాకులు పెట్టుకుంటాం కదా, హెన్నా పొళ్ళు గిళ్ళు, వాటిలలో కలిపేసుకోవచ్చు. జుట్టు స్మూత్ గా అవుతుంది రేగాకులతో. ఈ రేగాకుని కూడా స్వామివారికి వినాయకుడికి సమర్పిస్తాం. సమర్పయామి. వెరీ గుడ్. ముళ్ళు కూడా ఒకటి గుచ్చుకుంది చేతికి, ఇది నేను తీసాను అనమాట. చూడు కసిక్కమంది, కానీ ఎంత షార్ప్ ఉందో. ఉత్తరేణి అపామార్గ పత్రం అంటారు, తెలుసా నీకు? ఇది ఉత్తరేణి తెలుసు రమ్మగారు. ఈ ఉత్తరేణితో పళ్ళు తోముకుంటారు ఊళ్ళల్లో. చెట్టు ముదిరినాక ఊళ్ళల్లో ఎంత కేవలంగా కనపడుతుందో. దీన్ని ఏం చేస్తాము, బాగా ముదిరినాక ఈ దీంతో బ్రష్ చేసుకోవాలి. పళ్ళు తోముకుంటే చిగుళ్ళు కదులుతాయి, కొంతమందికి పళ్ళు లూజ్ అవుతాయి, చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది, ఆ సమస్యలు తీరుతాయి జయ. మనకు బాగా కనపడతాయి. దీనికి కూడా ఒక సన్న ముళ్ళు వస్తుంది, వేసేసే ముళ్ళు కాదు, అంత కసిక్క మందు. ఓకే, ఇంకా రాలా, చెట్టు ముదరలేదు, చిన్న ముళ్ళు ఉంటుంది. అదేం పెద్ద హార్మ్ఫుల్ గా అయిన ముళ్ళేం కాదు. ఓకే, ఉత్తరేణిని తప్పకుండా మనం వినాయక చవితి రోజున, ఇది మనకి మీరు గమనిస్తే కొంచెం వాకిళ్ళు పెరళ్ళు ఉంటే దాని అంతటా అది అదే వచ్చేస్తుంది, వస్తుంది.
కాబట్టి ఉత్తరేణిని మన వాకిళ్లలోనే వెతికి కోసుకోవచ్చు, గుర్తుపట్టాలంతే. ఇప్పుడు ఒక ఈజీ మెథడ్ వచ్చింది జయ. మనము ఈ గూగుల్లో అవును ఉత్తరేణి అని కొడితే ఆ చెట్టు ఎలా ఉంటుందో 30 ఫోటోలు చూపించేస్తుంది. పెట్టి చూపిస్తుంది చక్కగా. అవును ఏదో ఒక ఫోటో చూసి గుర్తుపట్టి చక్కగా తెచ్చుకోవచ్చు. ఆ డౌట్ ఉందనుకో, దాన్ని ఒక ఫోటో తీసి ఇదేమిటి అని అడిగితే ఉత్తరేణి అని చక్కగా చెప్తుంది. దాన్ని వాడండి, టెక్నాలజీని. మనం రకరకాల వాటికి వాడుకుంటున్నాం కదా, దీనికి వాడుకోండి, అప్పుడు మన మాకులు గుర్తుపడతాం. రమగారు తర్వాతది తులసి పత్రం. ఉమ్. ఈ తులసి దళాలు మనం విష్ణు పూజకి వాడుకుంటాం. అవును. అయితే సంవత్సరంలో ఒక్కరోజే వినాయక చవితి నాడు మాత్రమే తులసి పత్రాన్ని ఏకవింశతి పత్ర పూజలో వినాయకుడికి సమర్పిస్తాం. మామూలుగా తులసి కొయ్యటానికి కూడా నియమాలు ఉన్నాయి మనకి. అవును. ఏకాదశి నాడు కొయ్యకూడదు, అమ్మవారు నిద్రిస్తుంది ఇలా చెప్తారు. అమావాస్య నాడు కొయ్యకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు పేక్కూడదు. తర్వాత ఒకవేళ చెట్టు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అలాంటివి అనకూడదు, అమ్మవారు నిద్రపోయింది అని చెప్పాలి. అవును. తులసి నిద్ర చేసింది అంతే, కొండెక్కింది అలాంటివి కూడా చెప్తారు. తులసమ్మ కొండెక్కింది, మీకు చెప్పాను కదా మార్నింగ్, అదే కొండెక్కింది అంటారు. ఆమె తులసమ్మ నిద్రపోతోంది అని చెప్తారు. ఈ సాధారణంగా చెట్లకి అవి వాటికి కాలం అయిపోయినప్పుడు వాడే ఏ పదాలని తులసమ్మకి వాడడం. పరమ పవిత్రమైన వృక్షం. ఈ రోజున అమ్మవారి అనుగ్రహంతో మనం ఏం చేయాలి, పర్మిషన్ అడిగి అమ్మా ఇవాళ వినాయకుడి పూజకి 2 ఆకులు 2 దళాలు కోసుకుంటానమ్మా అని 2 దళాలు కోసి సమర్పించాలి. తులసి అన్ని రకాల గొంతుకు సంబంధించిన వ్యాధుల్లోనూ వైద్యంగా వాడుకోవచ్చు. అవును. రోజువారీ తులసి దళం వేసిన నీటిని గనక తాగితే దోమలు కుట్టవు. నిజం, దోమలు కుట్టవు. చర్మ వ్యాధుల్లో కూడా కొన్నిట్లకి తులసి తోటి వైద్యం చేస్తాం, మచ్చలు అవి పోతాయి. అందుకని ఏం చేస్తాం, మనం పూజించే తులసి వేరు, ప్రయోగించే తులసి వేరుగా పెట్టుకుంటాం. సరే, ఇదే పరమ పవిత్రమైన తులసిని ఈ రోజున మనం వినాయకుడు కూడా సమర్పిస్తాం. తప్పకుండాను. తర్వాతది చూతపత్రం. అంటే మామిడి అంటే ఏమిటో చెప్పు. మామిడి చెట్టు. చూతం అంటే మామిడి. అయితే ఈ మామిడి చూడండి, విరిచిన తర్వాత కూడా జీవశక్తి ఉండే ఆకు కాబట్టి మనకి ప్రతి పండగలోనూ మామిడాకులే తోరణాలుగా కట్టుకుంటాం. చూతపత్రం సమర్పయామి అని వినాయకుడికి మామిడి ఆకుని ఇస్తామండి. ఆకు ఇలా దళ అంటే వాకిళ్లలో కట్టినట్టుగా గుత్తంగా కట్టాల్సిన పని లేదు. ఒక ఆకు తుంపి కూడా సమర్పించవచ్చు, ఏం తప్పులేదు. మనం వాకిట్లో కట్టుకోవడానికి తెచ్చుకున్నాం, 4 ఆకులు తీసి పెట్టుకుంటే ఇంటిల్పాది తలా ఒక మామిడి ఆకుని చూతపత్రాన్ని సమర్పించవచ్చు. మెడిసినల్ వాల్యూ అంటే దీనికి ఒక ప్రత్యేక విషయం చెప్పాలి. మామిడి విరిచిన తర్వాత 2-3 రోజుల పాటు దాంట్లో ఆకుపచ్చదనం పోనంత వరకు కూడా ఆక్సిజన్ వస్తుంది. అవునండి, దాంట్లో నుంచి జీవశక్తి వస్తుంది. అందుకని ఇప్పుడు మనం బంతిపూలు కట్టుకుంటాం, ఏ పూజ అయినా వాకిళ్ళ నిండా బంతిపూలు. బంతిపూల కంటే 4 మామిడాకులు దొరికినా పెట్టుకోవటం బాగుంటుంది. మామిడి తోరణమే మంగళ తోరణము, మంచిది. అదేంటంటే చీమ దోమ వాటి వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి, బ్యాక్టీరియాని లోపలికి రానివ్వకుండా ఉంచుతుంది. పెళ్లిళ్ళకి పేరెంటాలకి గుంపుగా జనం వస్తారు. అవునండి. ఈ జనం అంతా వచ్చేసరికల్లా రకరకాల ఎనర్జీస్ వస్తాయి లోపలికి. ఏవైనా కొన్ని ఇవి కూడా రావచ్చు, నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ అనే కాదు, మనకి ఏంటంటే వైరల్ వాటిని కూడా ఈ మామిడి తోరణాలు బాగా తగ్గిస్తాయి. అందుకని పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అలాంటప్పుడు విస్తారంగా మామిడాకులు కట్టేవాళ్ళం. ఇప్పుడు మీరు గమనించండి, విస్తారంగా ఏ ఫంక్షన్ అయినా అన్ని పువ్వులే. ప్లాస్టిక్ పువ్వులు రమ్మగారు. ప్లాస్టిక్ అంటే వారం రోజులైనా ఆ పువ్వు అలాగే ఉంటుంది. వాడనిది పువ్వు ఏమిటి, అదే కదా, పువ్వు ఉండేదే వాడడానికి. కాబట్టి పువ్వులు తగ్గించండి, ఆకులు పెంచండి, మామిడాకులు ముఖ్యంగా. అది తర్వాతది కరవీర పత్రం. గన్నేరు. నేను మొక్క చూసి చెప్తున్నాను, గన్నేరు మొక్క చూసి చెప్తాను. ఈ గన్నేరుని గనక మనం ఇళ్లలో వాకిట్లో పెట్టుకుంటే పూజకి పుష్కలంగా పువ్వులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ హైవేల నిండా గన్నేరు మొక్కలు. చాలా మంది కార్లు ఆపుకుని పువ్వులు చకచక పువ్వులు కోసేసుకుంటారు. ఇవి 2-3 రోజుల దాకా ఫ్రిడ్జ్ లో ఉంటాయి, చక్కగా అలాగే ఫ్రెష్ గా ఉంటాయి. ఆ పింక్ కలర్, తెలుపు అలా రకరకాలు కనిపిస్తాయి కదా. గన్నేరు విడిచి ఈ పాలని గడ్డల మీద రాసేవాళ్ళు చేయ, అంటే ఇంకోటి చేసేవాళ్ళు. బాగా జ్వరాలు వస్తాయి, పల్లెటూరి వైద్యం ఇది. ఇప్పుడు చేయమని చెప్పట్లేదండి, విషయం చెప్తున్నాను అంతే. ఈ గన్నేరు కొమ్మలు విరిచి పాలన్నీ తుడిచేసేవాళ్ళు. పాలు గారుతాయి, కాసేపు వదిలేస్తే సన్నటి ద్రవం వస్తుంది. అది తుడిచేసాక తడి బట్టలో చుట్టి పక్కన పెడితే జ్వరం తగ్గుతుంది. మనం ఫీవర్స్ తగ్గడానికి ఏం చేస్తాము, చేసేవాళ్ళం అట్లా. ఏదైనా కర్చీఫ్ తడిపి మొహం మీద వేస్తే ఒళ్ళు చల్లబడుతుందని. గన్నేరుకి ఆ లక్షణం ఉంది. కొమ్మలు విరిచేసి పాలు ఉండకూడదు అందులో, కాసేపు పక్కన పెడితే పాలు గారిపోతుంది. ఓ బట్టలో చుట్టి జ్వరం వచ్చిన వాళ్ళ పక్కన పెడితే కనుక, ఇది ఒంటికి తగలాలని కాదు, బట్టలో ఉన్నా పక్కన ఉన్నా కూడా పనిచేస్తుంది. అలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. దీన్ని కనుక చక్కగా 2 రెమ్మలు విరిచి తెచ్చి స్వామి వినాయకుడికి సమర్పించాలి అంతే.
రమగారు నెక్స్ట్ ఏంటండి? విష్ణుక్రాంతం. అయితే మనకి ఒక పెద్ద వృక్షంగా కనపడి ఇట్లా 2 రెమ్మలుగా ఆకులుండి తెల్ల పువ్వులు పూసేదాన్ని కూడా విష్ణుక్రాంతం అని చెప్పుకుంటాం. మేము అదే విష్ణుక్రాంతం అని నమ్మేం కూడా. ఇది ఏంటి రమగారు, వేరే కలర్ లో ఉంది కదా? పువ్వులు వేరేగా ఉన్నాయి. ఇది చిన్న చెట్టు, ఇగో ఇంతంతే వస్తుంది చూడు చెట్టు. ఇది ఎక్కడి నుంచో ప్రత్యేకంగా తెప్పించి వేశారట ప్రగతిలో. ఇది చెప్తున్నారు సార్, మనకు తెలియదు. మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే తెల్ల పువ్వులు పూసే పెద్ద మహావృక్షం లాగా కనపడుతుంది, దాన్నే అనుకునేవాళ్ళం. ఈ విష్ణుక్రాంతాన్ని ఏంటంటే పుస్తకంలో అయితే ఉన్నది, ఇది తామర లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా పిల్లలకి, హాస్టల్స్ లో ఉండే పిల్లల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్కిన్ మీద, అందరి బట్టలు కలుపుతుంటారు. అలాంటప్పుడు దీన్ని వాడతారు. ఆకునండి, ఈ ఆకు రసాన్ని వాడతారు. ఈ చర్మ వ్యాధుల్లో ప్రధానంగా వాడబడుతుంది ఇది. అయితే మనకి ఇది ప్రత్యేకంగా తెప్పించుకోవాల్సిందే గాని కేవలంగా మాత్రం దొరకదు, కనపడదు. ప్రత్యేకంగా ఓ మొక్క తెప్పించి పెట్టుకున్నామంటే దాని దారిని అది వస్తూ ఉంటుంది. సంవత్సరం పూజకి మనం కొన్ని ఆకులు కోసుకోవచ్చు, ఎవరికైనా కొన్ని ఇవ్వచ్చు. పువ్వులేమో చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాయి కాబట్టి ప్రోత్సహిద్దాం ఆకుపచ్చదనాన్ని. ఓ మొక్క తీసుకొచ్చి పెట్టుకోవచ్చు తప్పకుండా. తర్వాత రమగారు దాడిమి అంటే ఏంటో పెద్ద పేర్లా వినపడుతుంది. దానిమ్మ, అమ్మవారిని దాడిమి కుసుమ ప్రభ అని చెప్తారు. దానిమ్మ పువ్వుల వంటి కాంతి కలిగింది తల్లి. ఎలాంటి కాంతి కలిగిన పువ్వు యొక్క దాంతో అమ్మని పోలుస్తున్నారో ఆ పువ్వుల చెట్టు ఆకులతోటి వినాయకుడికి పూజ చేస్తాం. దానిమ్మతోటి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. మామూలుగా మనకు తెలుసు ఈ దానిమ్మకాయల రసం తీసుకుంటే రక్తం పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది కదా, ఆరోగ్యానికి మంచిది. పొట్టలో రకరకాల పాములు చేరుతాయి చూడండి, ఎలిక పాములు అంటారు. 2 జోడు పాములు ఉంటాయి, పెద్దవి, పొట్టలో పెరుగుతాయి. పిల్లలు బక్కగా అయిపోతారు, సరిగ్గా తినరు, నసగా గోవలుగా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పాము పడిపోతుందని ఈ దానిమ్మ చెట్టు బెరడుని నీళ్లలో మరిగించి ఆ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అట్లా పనిచేస్తుంది. ఈ ఆకుల రసాన్ని కూడా చాలా వాటికి వాడుకుంటారు. అసలు పువ్వే అందం, దానిమ్మ పువ్వు భలే అందంగా అనిపిస్తుంది కదా. దానిమ్మ కాయ ఆరోగ్యానికి మంచిది. ఇది దీంతో పాటు ఏమంటారు దాన్ని, బెరడు కూడా ఇందులోది మెడిసినల్ వాల్యూ కలిగిందే. సో ఈ వినాయకుడికి మనం దానిమ్మ ఆకులని కూడా పూజలో సమర్పిస్తాం తప్పకుండా. తర్వాతది దేవదారు పత్రం. అయితే ఈ దేవదారు అనగానే మనకి సాల వృక్షాలు, పెద్ద వృక్షం, చాలా పెద్ద చెట్టు, పొడుగ్గా ఎదిగేది. లేదా దొరకలేదనుకోండి టేకాకులనైనా పెట్టచ్చని భావించేవాళ్ళు. టేకాకైనా మేము అలాగే పెట్టేవాళ్ళం చేయ. అయితే మనకి ప్రగతి రిసార్ట్స్ లో ఇది తెలిసింది, దీన్ని దేవదారు అంటారట. ఇలాంటి ఆకుల్ని సంపాదించి సమర్పించాలి. అయితే ఏంటంటే మనకు తెలిసింది ఇప్పుడు ఇది మహావృక్షం అవుతుందో అవదో తెలియదు, ఇది చిన్న వృక్షంగా ఉంది. ఇంకో 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ వచ్చినప్పుడు పెద్దది అవుతుందేమో చూద్దాం. దేవదారులో ప్రత్యేకంగా ఏం చెప్తారంటే మాను బెరడు నుంచి నూనెలు తయారు చేస్తారు. అది సౌందర్యానికి వాడే నూనెల్లో దేవదారు బ్యూటీ ఆయిల్స్ లో ఈ దేవదారు నూనెని వాడతారు. మామూలుగా మనకు తెలుసు దేవదారు వృక్షము అంటే 2-3 మనుషులు 2 చేతులు పట్టుకున్నా కూడా చాలనంత కైవారం ఉండే పెద్ద చెట్లు. ఇందాక ఒక పెద్ద చెట్టు చూసాం, అదేనా దేవదారు అంటే? అది కల్పవృక్షం అని చెప్పారు కదా. ఓకే, అది కల్పవృక్షం చెప్పారు. దేవదారు కూడా రుద్రాక్ష చెట్టు ఒకటి ఉంది అక్కడ. అవును. అయితే ఈ దేవదారు అనగానే మనకి పెద్దదన్నమాట. ఇది కలపగా వాడతారు. ఇప్పుడు ఇంత బుజ్జిగా ఉన్న చెట్టు రేపొద్దున కలపక యూజ్ అవుతుంది అనేది మనకు తెలియదు. అవును, అవితే అవ్వచ్చు, కానీ దేవదారు పత్రం అని కొట్టి చూస్తే గనక మనకి ఏది కనపడుతుందో అది. ఇప్పుడు మనమైతే ఇది ఈ బోధలో ఉన్నాం, ఇది దేవదారు పత్రంగా వాడచ్చు అని. స్వామివారికి దీన్ని కూడా సమర్పిస్తాం. తర్వాత అది మరువక పత్రం సమర్పయామి. మరువ ముట్టుకుంటేనే వాసన వచ్చేస్తుంది. పువ్వుల్లో మనం దండగా కట్టుకునేవాళ్ళం. దండలు ఈ మామూలు అన్ని రకాల పూల దండల్లో కదంబాలు కట్టేటప్పుడు అంటే రకరకాల రంగులు కలిపేటప్పుడు మరువాన్ని కలుపుతాం. ఇది ఒక సుగంధ ద్రవ్యాల్లో వాడతారు దీన్ని. దీనికి ఈ చిన్న దద్దుర్లు వస్తాయి చూడు, మరువని నలిపి కనుక రాస్తే అప్పటికప్పుడు వస్తుంది ఊరికే. మనకి ఒక దోమ కుడితే 30 కుట్టినట్టే కదా, ఒళ్ళంతా దురదొస్తుంది. దానికి కూడా పనిచేస్తుంది. మరువ నూనెల్లో వేసి కాచుకుంటే ఆ నూనె కేశతైలంగా వాడుకుంటే ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఎండిపోయిన మరువాన్ని ఒక చిన్న బట్టలో మూట కట్టి బట్టల మధ్యలో పెట్టుకుంటే ఈ ఫిష్ అని ఒక కదా, గోల్డ్ ఫిష్, అది రాకుండా ఉంటుంది. అందుకని ఏం చేసేవాళ్ళం అంటే పుస్తకాల్లో పెట్టుకునేవాళ్ళం. మరువ ఉంటే పుస్తకాల్లో గోల్డ్ ఫిష్ రాదు, పుస్తకాలకి తూట్లు పొడిచేస్తుంది, ఇట్లా మిల్కలు తిరుగుతుంది. ఫిష్ అని ఎందుకంటారో దాన్ని, గోల్డ్ ఫిష్ దానికి ఉపయోగపడుతుంది. అయితే మనం సౌందర్యదాయకంగా వాడేటువంటి మరువాన్ని కూడా ఈ రోజున మనం వినాయకుడికి సమర్పిస్తాం. మరువక పత్రం అనే చెప్తారు.
వాసన ఎంత ఎంత బాగుందో. కానీ చాలా వరకు రమ్మగారు అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువగా ఉపయోగపడేయే కనిపిస్తా ఉన్నాయి కదండి. అంటే ఇవి మనకు తెలిసినయేమో, తెలియనివి ఇంకేమన్నా ఇంకా ఉంటాయి, ఉండుండొచ్చు ఐదు బహుశా. వైద్యులు వాడుకుంటారు. అవును. తర్వాతది సింధువార పత్రం. సిద్ధువార పత్రం. ఈ సింధువార పత్రాన్ని తెలుగులో వావిలాక్ అంటారు. వావిలాక. ఓకే. వాయిలాకు ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఏ ప్రాంతమైనా ఒకటే జయ, ఆ. కీళ్ళ నొప్పులకి వాటికి ఉపయోగపడుతుంది. అవును. ఒంటి నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు బద్ధకంగా ఉంది, ముందు రోజు బాగా పనిచేసాం, మర్నాడు గుప్పెడు వావిలాకుని వేడి వేడి నీళ్ళల్లో వేసుకుని ఆకులు తీసి పక్క పెట్టి స్నానం చేయండి, ఒంటి బరువు తీరిపోతుంది, ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. దీన్ని ఆయుర్వేద వైద్యులు విస్తారంగా వాడతారు జయ. ఇక్కడ హైదరాబాద్ మనకి తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే పురిటాలకి స్నానం చేయించడానికి మా వైపు మేము వేప బాగా వాడతారు, వేపాకేస్తారు నీళ్ళలో. ఇక్కడ అంతా వాయిలాకే వేస్తారు. దీన్ని మన తిప్పతీగ ఒకటి కనపడుతుంది కదా, ఒక తిప్పతీగలో ఒక ఆకు, 2 వావిలాకులు, 2 తులసి దళాలు ఒక గ్లాసు నీళ్ళల్లో మరిగించి తాగితే ఫీవరిష్ గా ఉంటే తగ్గిపోతుంది. లో జ్వరం ఉంటుంది కొంతమందికి, ఇది వాడుకోవచ్చు అండి భయం లేకుండా, ఫ్రీగా చెప్తున్నాను నేను, అందుకని నేను చేస్తాను ఆ పని. 2 తులసి దళాలు, 2 వావిలాకు, ఇదిగో ఇలా ఇట్లా 2 రెమ్మలు, తర్వాత ఏమో తిప్పతీగ ఓ 2-3 ఆకులు చాలు. ఒక గ్లాస్ నీళ్ళకి చిన్న రంగు మారుతుంది, తమాషా వాసన వస్తుంది. ఒక రవ చేదుగా ఉంటుంది, కషాయం అంటే ఆ మాత్రం ఉంటుంది. అవును. తాగేయండి చక్కగా. చిన్న చిన్న ఫీవర్స్, 1 డిగ్రీ జ్వరం ఉంటుంది, రోజు అన్నం తినగానే ఒళ్ళు వెచ్చబడుతుంది కొంతమందికి, ఆ సమస్యలు తీరుతాయి. చిన్న ఒళ్ళు నొప్పులు, బద్ధకం, ఒళ్ళు కదలలేనితనం, వాటన్నిటికీ పనిచేస్తుంది. 2-3 రోజులు తాగొచ్చు, అంతకంటే కాదు. కానీ ఎప్పుడైనా వైద్యంగా హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు. తప్పకుండా. ఈ చూడు 2 రకాలు ఉన్నాయి, నల్లవావిలి, తెల్లవావిలి. మా దగ్గర అపార్ట్మెంట్ లో ఈ వావిలి చెట్టు ఉంది, ఇది పువ్వులు పూసినప్పుడు ఉంటుంది, ఎంత వాసన వస్తుందో. ఈ మనకి అన్నమాచార్య కీర్తనలో వావిలి పువ్వుల వానలు కురిసే అని ఒక వాక్యం ఉంది. ఈ వావిలి పువ్వు అది పెద్ద వాసన కాదండి, చిన్నటి సహజమైన ఒక సన్నటి పరిమళము, అసలు అది కదులుతూ ఉంటేనే మహా బాగుంటుంది. ఆ వావిలి చెట్లు ఉన్న చోట నివసిస్తే కూడా ఒళ్ళు నొప్పులు, కీళ్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. కుదిరితే అపార్ట్మెంట్ లో దీనికి ఏం కష్టం లేదు, ఒక కొమ్మ తెచ్చి పెడితే చాలు. మేము కొమ్మ పెట్టాం, అది మహావృక్షం ఇంత అయింది, చింత చెట్టు అంతా. దాన్ని మొత్తం సమూలంగా తీశారు, మళ్ళీ గుబూరుగా చక్కగా వచ్చేసింది, చావదు, చక్కగా ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా రమ్మగారు. తర్వాతది జాజీ పత్రం సమర్పయామి అంటారు, జాతి అని కూడా అంటారు. జాతి, జాజి ఏదైనా మనకి వాకిళ్లలో వీరజాజి, సన్నజాజి ఉంటాయి కదా, అందరి వాకిళ్లలో ఎక్కువ భాగం కనిపిస్తాయి, పువ్వులు కనపడతాయి. సాధారణంగా ఈ ఏకవింశతి పత్ర పూజలో జాజి పత్రం అని ఈ జాజి ఆకులే వేసుకుంటున్నాం. బహుశా నేను అనుకుంటా, నా ఐడియా, జాజికాయలు కాస్తాయి, ప్రత్యేకంగా జాజికాయ మసాలాల్లో వాడతాం. అవును, ప్రత్యేకంగా. ఈ చెట్లకి కాయలు కాసినట్టు ఎప్పుడు చూడలా, అవి వేరే అనుకుంటాను, అది వేరే ఉంటుంది. ఆ కాయ అయి ఉంటుంది, ఎందుకంటే జాజికాయని అరగదీసి ఆ గంధాన్ని వైద్యంగా వాడతారు. అవును, పిల్లల్లో జలుబులకి వాటికి జాజికాయ 2 చుట్లు తీసి నోట్లో పెడతారు, అప్పుడు తగ్గుతుందంటారు. మీరు అవన్నీ వాడద్దు, కానీ జాజి పూల మొక్కలు చక్క కుండీలో అయినా పెంచుకోండి. వీటికి ఒక్కసారి గనక అతుక్కున్నాయా ఇక అసలు వెళ్ళనే వెళ్ళవు. సంవత్సరానికి ఓసారి 4 పూలు పూస్తాయి, తర్వాత చక్కగా ట్రిమ్ చేసేయండి. మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళా బాల్కనీలో చక్కగా అల్లుకుంటాయి. ఇదైనా సన్నజాజి అయినా వీరజాజి అయినా ఒక్క పువ్వు ఉంటే చాలు, ఇల్లంతా సువాసన వస్తుంది, సుగంధభరితంగా ఉంటుంది. ఈ రోజుల్లో వర్షాకాలం కాబట్టి జాజి పూలు బాగా విస్తారంగా పూస్తాయి. స్వామివారికి సమర్పించే దండలు, జాజి పూలు దండలు పెట్టండి. జాజి ఆకును కూడా స్వామికి సమర్పిద్దాం తప్పకుండా. ఇదేంటి రమ్మగారు? ఇది గండకీ పత్రం అంటారు, మనకి ఇవి బాగా కనపడతాయి. ఈ పువ్వులు చూడండి, చక్కగా కోసి విష్ణు పూజకు వాడుకోవచ్చు, కానీ ఎక్కువ గంటలు ఉండవు. భలే ఎంత బాగుంది పువ్వు. పువ్వు చూడు, చాలా బాగుంది కదా. పువ్వు బాగుంటుంది, విస్తారంగా ఒక చెట్టు కనుక వేస్తే అలా చక్కగా పెద్ద చెట్టు అవుతుంది, పువ్వులు పూస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే అసలు 100ల కొద్దీ పువ్వులు వస్తాయి, వాసన అది ఉండదు. ఈ పువ్వే అందం, ఈ పువ్వే అందం. ఈ పత్రాన్ని కూడా గండకీ పత్రం, దీన్ని వినాయక పత్రం అని కూడా అంటారు. ఇది చూడు తమాషాగా ఉంది, ఆకు కూడా చూడండి, ఏదో కట్ చేసినట్లు ఇట్లా షేప్ కూడా భలే బాగుంది చూడండి. ఈ చెట్టు కూడా అందంగా ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగుంది. ఒక చెట్టుని ఒక పక్కన ఒక వృక్షాన్ని కనుక పెంచుకున్నామంటే చక్కగా సంవత్సరం అంతా పువ్వులు కోసుకోవచ్చు. వినాయక చవితి రోజున గండకీ పత్రం సమర్పయామి అన్నప్పుడు 2 పత్రాలు కోసి సమర్పించుకోవచ్చు. బాగుంది రమ్మగారు. ఇది చూడు, నువ్వు గుర్తుపడతావా దీన్ని? ఇది జమ్మి చెట్టు కదా. కదా, మనం పెడతాం కదా రమ్మగారు. ఎప్పుడు పెడతాము? దసరాల్లో. విజయదశమికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతాల్లో దీన్ని బంగారంగా భావిస్తాం. పెద్దవాళ్ళ ఆశీర్వచనానికి జమ్మి ఆకు ఇవ్వటమే, ఏమి ఇవ్వక్కర్లా, 10 రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలా, 2 జమ్మి ఆకులు చేతిలో పెడితే బంగారం పెట్టినట్టే. అంతే. శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అంటారు. ఈ అంటే? అర్జునుడు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఆ. తమ ఆయుధాలని శమీ వృక్షం మీద దాచిపెట్టారు. అవును. అర్జునస్య ధనుర్ధారి, ఆ ధనస్సుని దాచిపెట్టింది అనమాట. మిగిలినవన్నీ ఎక్కడైనా ఎవరికైనా ఉంటాయి ఆ ఆయుధాలు, కానీ అర్జునుడి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ధనస్సు ఇంకెవ్వరి దగ్గర ఉండదు. అందుకని ఆ ధనస్సుని ఇది దాచిపెట్టిందట శమీ వృక్షం. అందుకని ఈ శమీ ఆకుని కూడా మనం స్వామివారికి సమర్పిస్తాము. ఇదేంటంటే ముళ్ళు ఉంటాయి. సాధారణంగా దేవాలయాల్లో ఒక పక్కన ఈ వృక్షాలు పెంచడం కూడా కనపడుతుంది. ముళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాగా ఒక ఆకు తుంచుకుని సమర్పించవచ్చు. దసరా రోజుల్లో కూడా దీని ఉపయోగం ఉంటుంది. ఎవరో పెద్దవారు ఇస్తే నేను బంగారం పెట్టుకునే డబ్బాలో పెట్టుకున్నాను. బంగారంగా దాచిపెట్టుకోవాలి. మళ్ళీ సంవత్సరం వచ్చాక పాత ఆకులు తీసేసి కొత్త ఆకులు పెట్టుకుంటాము. సో శమీ వృక్షం నుంచి కూడా కొన్ని ఆకులు, జమ్మి ఆకుని కూడా తప్పకుండా స్వామివారికి సమర్పిస్తాం. తర్వాతది అశ్వత్థ పత్రం, రావి ఆకు. రావి చూడండి, దేవతా వృక్షాల్లో ప్రధానమైంది అశ్వత్థ. ఎందుకంటే అశ్వత్థ నారాయణ స్వరూపం అంటారు, విష్ణు స్వరూపంగా భావిస్తాం. ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేసే చెట్టు. చెట్లలో అన్నిటికంటే మనకి దేవతా వృక్షాలుగా చెప్పబడే ఈ సెమి కానీ, ఇది కానీ, తర్వాత మారేడు కానీ, వీటన్నిట్లలో కూడా అన్నిటికంటే ఎక్కువ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఉన్న ప్రధానమైన ఉపయోగం ఏంటంటే, ఇది రావి పుల్లల్ని కాల్చి ఆ భస్మాన్ని కూడా వైద్యంగా స్వీకరిస్తారు. కొన్ని యజ్ఞాలకి రావి పుల్లలే కావాలి. అవి కాలిన పొగ కూడా మంచిది వాతావరణానికి. అయిందా? ఇంకొకటి చెప్దాం. రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే సంతాన సాఫల్యం. అందుకే కదా అయితే దేవాలయాల్లో మనకి కనపడతాయి. అయితే రావి చెట్టుని ముట్టుకోకూడదు అంటారు. ముట్టుకోకుండా చెయ్యాలి. శనివారం నాడు అప్పుడు అసలు ముట్టుకోకూడదు. చెట్టుని ముట్టుకోకుండా చుట్టూ ప్రదక్షిణ చేస్తే కనుక తప్పకుండా సంతానం కలుగుతుంది. ప్రతిరోజు చేయండి, 21 రోజులు చేయండి, 41 రోజులు చేయండి, ఇలాగా చెప్తారు. అవకాశాన్ని బట్టి ఎక్కడ మనకి రావి చెట్టు కనపడినా అంటే దేవాలయాల్లో కనిపిస్తుంది. ఈ పూజనీయ వృక్షమైనటువంటి రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేస్తే మనకి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ దొరుకుతుంది. ఒకటి. రెండోది, మనకి ఏదైనా ఉదర సంబంధం అంటే స్త్రీ సంబంధమైన వ్యాధులు ఉంటాయి, గైనిక్ ఇష్యూస్, వాటికి సమాధానంగా ఉంటుంది. కాబట్టి ఒక్క ఆకుని తుంపి వినాయకుడికి సమర్పిద్దాం. ఓకే రమ్మగారు. తర్వాతది అర్జున పత్రం, మద్ది. ఈ మద్ది చెట్టుని మనం ఒక ప్రత్యేక సందర్భంలో వింటాం. శ్రీకృష్ణ పరమాత్మ రోలుతోటి కట్టబడ్డప్పుడు ఏం చేశాడు? 2 మద్ది చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి 2 మద్ది చెట్లని విరగొట్టాడు. అవును. అప్పుడు నలకూబర్లు ఇద్దరు వాళ్ళకి శాప విమోచనం అయి వెళ్ళారు. ఇవే ఆ చెట్లు. ఇందులో నల్ల మద్ది, తెల్ల మద్ది 2 రకాలు ఉంటాయి. ఈ నల్ల మద్ది ఏంటంటే కలపగా వాడతారు. ఈ అర్జునారిష్ట ఇంకొకటి ఏంటంటే, ఈ మద్ది నుంచి తీసేటువంటి అర్జునారిష్టాన్ని తయారు చేస్తారు. హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. ఓకే. గుండెకి మంచిది అనమాట. ఈ అర్జున పత్రాన్ని కూడా మనం ఈ రోజు సమర్పిస్తాం. ఇది బుజ్జి చెట్లుగా కనపడుతున్నాయి కానీ మహావృక్షాలు అవుతాయి. ఇది చూడు, కాస్త ఒక వయసు వచ్చేసరికి ఈ మొదలు చూడు ఎలా ఉందో, బలమైన చెట్లు కిందగా వస్తాయన్నమాట. ఇవి ఏదైనా సరే, ఈ నల్లదైనా ఈ తెల్లదైనా, వీటిని పుళ్ళు, వ్రణాలు, మానుబట్టని ఉంటాయి కొన్ని. ఎప్పటికీ మాంద పుండు. ఆ పుండు మానని వాటికి ఆకులు దంచి ఈ రసాన్ని తీసి కడతారు. ఊళ్ళల్లో చేస్తారండి. మనం అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. 2 ఆకులు తెచ్చి చక్కగా వినాయకుడికి సమర్పించుకుంటాం. ఎక్కడైనా ఒక మద్ది చెట్టు కనపడ్డప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇది మద్ది అని మీరు గుర్తు చేసుకుని, ఈ కృష్ణగాథని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, అప్పుడప్పుడు కృష్ణుని స్మరించుకుంటే మోక్ష మార్గం దానంతట అదే కనపడుతుంది. ఈ ఏకవింశతి పత్రాల్లో చిట్ట చివరిది జిల్లేడు. ఇది శ్వేతార్కం, తెల్ల జిల్లేడుగా కనపడుతుంది. అర్కపత్రం సమర్పయామి అంటారు. ఈ అర్కపత్రము, అర్క అంటే నిజానికి జిల్లేడే కాదు, సూర్యుడు అని అర్థం కూడా. మనకి పిల్లల పేర్లు కనిపిస్తారు. అర్క ఏంటంటే సూర్య నామధేయాల్లో ఒక నామధేయం అన్నమాట. అయితే మనము రథసప్తమి అప్పుడు జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకుని నీళ్లు పోసుకుంటాం. అవునండి. ఈ జిల్లేడు మీద నీళ్లు పడంగానే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూ నీళ్లతో పాటు కిందకు వచ్చేస్తుంది. నీళ్లలో వేసుకుని కూడా చేయొచ్చు. ఈ రోజున మనం గణపతికి సమర్పిస్తాం. అయితే శ్వేతార్కంలో ఉన్న ఒక ప్రత్యేక గుణం ఏంటంటే, 40 సంవత్సరాలు వయసు వచ్చేసరికల్లా ఈ శ్వేతార్కం అట, ఈ తెల్ల జిల్లేడు గణపతి, దాని వేరు గణపతి స్వరూపంలో దాని అంతట అదే ఫామ్ అవుతుందట. అవుతుంది. 100 సంవత్సరాల చెట్టు అయితే పూర్తిగా దేవతా వృక్షం కిందే లెక్క. అలా 100 ఏళ్ళు బతికి ఉన్నటువంటి శ్వేతార్కానికి కింద గణపతి తాలూకు స్వరూపం పూర్తిగా వచ్చేస్తుంది. మనకి కాజీపేటలో శ్వేతార్క మూల గణపతి దేవాలయం ఉంది. అలా 100 ఏళ్ళు బతికి ఉన్నటువంటి ఒక
ఆ తెల్లజిల్లేడు చెట్టుని తీసుకొచ్చారు. ఎంత పెద్దదో ఆ విగ్రహం. అయితే తడపటము అది చెయ్యరు. అందుకని దాని పూర్తిగా వెండి కవచం ఉంది. కాజీపేటలో ఉంది. వరంగల్ వెళ్ళి భద్రకాళి దర్శనం చేసిన వాళ్ళు కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతిని దర్శనం చేయొచ్చు, మంచిది. ఇప్పుడు తప్పకుండా మనకేం చేస్తున్నారు, కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చేశారు, కొన్ని మాసపత్రికల వాళ్ళు కూడా ఈ శ్వేతార్కం ఎక్కువ సంవత్సరాలు వయసు ఉన్నటువంటి తెల్లజిల్లేడు వేరుతోటి బుజ్జి గణపతి విగ్రహాలు చేసి ఆ మధ్య పంచిపెట్టారు. నా దగ్గర కూడా ఎవరో తెచ్చిచ్చారు. చిన్నది, తేలికగా ఉంటుంది, బరువు ఉండదు, వేరు కదా. ఈ గణపతి స్వరూపం సహజంగా వస్తుంది. సహజంగానే దేవతా వృక్షాల కోవకి చెందిందే జిల్లేడు. కానీ ఈ జిల్లేడు ఆకులు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పాలు గనక కంటికి తగిలితే కళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా 4 ఆకులు కోసి ఈ రోజున దీన్ని సమర్పించవచ్చు. అయితే ఈ తెల్ల జిల్లేడు పువ్వుల్ని కూడా వినాయకుడికి, ఆంజనేయ స్వామికి, పరమేశ్వరుడికి కూడా ఈ తెల్ల జిల్లేడు పువ్వుల్ని సమర్పించే విధానం కనపడుతుంది. మన దగ్గర కంటే నార్త్ ఇండియాలో ఏంటంటే వాళ్ళైతే అసలు ఆలోచించరు. ఏ జిల్లేడైనా పర్వాలేదు, జిల్లేడు పువ్వులు దొరికితే చాలా ఆంజనేయ స్వామికి ఇచ్చేయచ్చు, వినాయకుడికి ఇచ్చేయచ్చు, శివుడికి ఇచ్చేయచ్చు. శివుడు దాన్ని ఒప్పుకుంటాడమ్మా. ఈ పువ్వుని ఇది చూడండి, పిచ్చి పువ్వు, ఉపయోగం లేనిది, కానీ ఆ పువ్వు కూడా భగవంతుడి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాడు ఆయన. కాబట్టి ఈ చివరి ఆకుతోటి ఈ 21 పత్రాలని మీకు పరిచయం చేసే కార్యక్రమం పూర్తి చేసాం. చాలా సంతోషం రమ్మగారు. అంటే మొక్క కొన్ని పేర్లు తెలుస్తాయి, కొన్ని ఆ మొక్క ఎలా ఉంటుందో తెలియదు. కొన్ని మొక్కలు తెలుస్తాయి, వాటి పేర్లు తెలియదు. ఈ సందర్భంగా అయినా మనం వినాయక చవితి సందర్భంగా తెలిసిన వారికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం చక్కగా 21 రకాల పత్రి గురించి మనం అందరికీ పరిచయం చేసాం. ప్రగతి రిసార్ట్స్ గ్రీన్ నర్సరీలో కూర్చుని మనం మాట్లాడుకోవటం చాలా సంతోషం అనిపిస్తా ఉంది. నాకు కూడా జయ, ప్రగతిలో నేల మీద చెప్పులు లేకుండా నడిచే అత్యద్భుతమైన అనుభవం చాలా రోజులైంది. మట్టిలో నడిచి ఎక్కడికి వెళ్ళినా చెప్పులతో వెళ్తాం కదా, మట్టిలో నడిచే అవకాశం కూడా బాగా లభించింది. ప్రధానంగా ఏంటంటే ఈ మొక్కల్ని స్వయంగా చేత్తో ముట్టుకుని చూపించగలిగే అవకాశం కూడా చాలా మంచిది. ఈ సందర్భంగా మనం ఒకరికి మన రామారావు గారు, సైంటిస్ట్ రామారావు గారు, ఆయనే మన కోసం ఈ మొక్కలన్నీ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. స్పెషల్ థాంక్స్ చెప్పాలి ఆయనకి. ఒక మొక్క ఓపికగా అందించి చూపించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.